నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె. లలిత శిరీష. సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు ఆ ఫోటోలో ఉన్న చిన్న బేబీ గురించి చెప్పడానికి వచ్చాను. యాక్చువల్‌గా ఆ బేబీ పేరెంట్స్ 1 ఇయర్ బ్యాక్ నా దగ్గరికి వచ్చారు విత్ 16 ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్. పిల్లలు లేరని చాలా పెద్ద ఫైల్ తీసుకొని వచ్చారు. నెల్లూరులో చాలా మంది డాక్టర్ దగ్గర చూపించుకున్నారు, గూడూరులో చూపించుకున్నారు, ఈవెన్ చెన్నైలో చూపించుకున్నారు, తిరుపతిలో కూడా చూపించుకున్నారు. సో ఆ అమ్మాయికి బేబీ మదర్ కి టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ ఉంది, హైపోథైరాయిడిజం ఉంది. సో కాబట్టి కోమార్బిడిటీస్ ఉన్నాయి. ఫాదర్ సైడ్ కూడా మైల్డ్ ప్రాబ్లం ఒక ఉండింది, ఆలిగోస్పర్మియా ఉండింది. సో ఏం చేసామని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 2 times ఐయుఐ సైకిల్స్ చేసాము. సెకండ్ ఐయుఐ సైకిల్లో పాజిటివ్ వచ్చింది, బట్ ఎర్లీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయింది. సో థర్డ్ టైం చేద్దాం అనుకుంటే కపుల్ ఏమన్నారంటే, మేము ఈసారి స్పాంటేనియస్ గా ట్రై చేస్తాము అని అన్నప్పుడు, సరే స్పాంటేనియస్ గా ట్రై చేయండి అని వదిలేసాము. సో లక్కీగా గాడ్స్ గ్రేస్ వాళ్ళు థర్డ్ సైకిల్ వితౌట్ ఐయుఐ స్పాంటేనియస్ న్యాచురల్ ఇంటర్కోర్స్ తో ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ సైకిల్స్ అంటాము, దాంతో వాళ్ళు కన్సీవ్ అయ్యారు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పుడు, ఎందుకంటే ఆఫ్టర్ 16 years ఫస్ట్ టైం కన్సీవ్ అవ్వడము, తర్వాత బేబీ అంతా బాగుండింది. అన్ఫార్చునేట్లీ 22 weeks టీఫా స్కాన్ లో బేబీకి టిఏపివిసి అని చెప్పి కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉంది అని చెప్పి కనుక్కున్నారు. సో అప్పుడు మళ్ళా ఒకసారి చెన్నైకి పంపించాము, మెడిస్కాన్ లో ఒపీనియన్ తీసుకున్నాము. సో సేమ్ కన్ఫర్మ్ చేశారు. సరే వాళ్ళకి ధైర్యం చెప్పాము, సర్జరీ డెలివరీ అయిన తర్వాత సర్జరీ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అని. సో తర్వాత మళ్ళీ 32 weeks అప్పుడు గ్రోత్ స్కాన్ లో ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే ఐయూజీఆర్ బేబీ సివియర్ ఆలిగోహైడ్రామియాస్ ఉంది బేబీకి. సో ఆల్మోస్ట్ 32 weeks అప్పుడు బేబీ ఒక 100 grams బేబీ 1100 grams ఉన్నింది. ప్లస్ ఆలిగోహైడ్రామియాస్ అంటే 2 to 3 ఉన్నింది. చాలా షాకింగ్ గా ఉన్నింది. ఎన్ని ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టినా, అమైనో యాసిడ్స్ ఇచ్చినా కానీ చూసాము ఇంక్రీజ్ అవ్వలేదు. సో స్టెరాయిడ్ డోస్ ఇచ్చేసి అప్పుడు నాకు చాలా అంటే ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నింది, ఎందుకంటే 16 years తర్వాత వచ్చింది. సో మాకు కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి ఛాలెంజింగ్ గా ఉంటుంది. టర్మినేట్ చేస్తే బేబీ ఎట్లుంటుంది, టర్మినేట్ చేయకపోతే డెఫినెట్ గా బేబీకి ప్రాబ్లం అవుతుంది విత్ 2-3 points ఆఫ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ తో. సో ఏం చేయాలని సరే ఇక్కడ మా పీడియాట్రిషియన్స్ తో కన్సల్ట్ అయ్యాను, కేసు గురించి డిస్కస్ చేశాము. సో టిఏపివిసి ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఇమీడియట్ గా ఇంటర్వెన్షన్ నీడెడ్ అని చెప్పారు. సో ఇక్కడ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఎవరు లేరు కాబట్టి మళ్ళా వాళ్ళ కోసం నేను ఎంక్వైరీ చేస్తే ఎయిదర్ చెన్నై కానీ లేదు అంటే స్విమ్స్ లో ఉంది ఈ ఫెసిలిటీ, పీడియాట్రిక్ కార్డియాలజీ చేస్తారు. సో అక్కడ వాళ్ళ నెంబర్ కనుక్కొని డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే 3 kgs బేబీ అయితే సర్వైవల్ రేట్ బాగుంటుంది. మీరు 1 kg బేబీ అంటున్నారు, సర్జరీ చేయడానికి కూడా కాదు, ఇంకే సర్జరీ చేసినా కానీ 99.9% గ్యారంటీ ఉండదు. చాలా బాధ అనిపించిందండి, ఎందుకంటే 16 years తర్వాత బేబీ ఇట్లాంటి కండిషన్ లో ఎంత బాధ, దట్టు 32 weeks వచ్చిన తర్వాత ఇలా అని. సో పేషెంట్స్ కి కౌన్సిల్ చేసి సమ్హౌ కన్విన్స్ చేసి వాళ్ళని ఇక్కడ చేసి ఇక్కడి నుంచి గబక్కన ఏదైనా వెంటిలేటర్ రిక్వైర్ అయితే వెంటిలేటర్ పైన చెన్నైకి కానీ తిరుపతికి కానీ షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. దట్టు 1 kg బేబీని షిఫ్టింగ్ లో ఏమన్నా అవ్వచ్చు అని అనుకుని, సో నేను వాళ్ళకి అడ్వైజ్ ఏమి ఇచ్చంటే ఇద్దరు తిరుపతి కన్నా చెన్నై కన్నా వెళ్ళమని చెప్పాను. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల రెఫరల్ లెటర్ తో తిరుపతికి వెళ్ళారు. తిరుపతిలో కూడా పాపం అక్కడ అడ్మిట్ అయ్యి 1 week వరకు వాళ్ళు మేనేజ్ చేస్తా ఉన్నారంట, చూసుకుంటూ సిటీజీ చూసుకుంటూ. సో అట్ లాస్ట్ మరీ ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయి లైకర్ ఆల్మోస్ట్ 0కి వచ్చేసినప్పుడు ఇమీడియట్ గా సెక్షన్ చేసిన వెంటనే ఎంత గాడ్స్ గ్రేస్ అంటే బేబీ వితౌట్ వెంటిలేటర్ విత్ ఆక్సిజన్ పైనే బేబీ మెయింటైన్ అయ్యిందంట. సో నేను అంటే ఫోన్లో కనుక్కున్నాను. సో బేబీ వాళ్ళ ఫాదర్తో అడిగినప్పుడు బాగుంది అన్నారు, కానీ డీటెయిల్గా సర్జరీ అయిందా ఏంటి అనేది కరెక్ట్గా ఆయన చెప్పలేదు ఏం చేస్తారని.
సో బేబీ బాగుంది. సో స్టిల్ ఒక అంటే ఈ 26 days ఎన్ఐసిలో తిరుపతిలో ఉంచుకొని 2 days బ్యాకే నెల్లూరు వచ్చారట వాళ్ళు. ఈ రోజు ఆ బేబీని తీసుకొని నాకు అదే పనిగా చూపించడానికి ఈరోజు వచ్చారు. ఐ ఫెల్ సో హ్యాపీ. ఇంకా టీఏపీవీసీ అట్లే ఉంది. కాకపోతే ఏమన్నారంటే బేబీ బాగుంది, యాక్టివ్గా ఉంది, ఫీడ్స్ అంతా యాక్సెప్ట్ చేస్తుంది, యాక్టివిటీ బాగుంది కాబట్టి సో వితౌట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే 3 kgs వచ్చిన తర్వాత సర్జరీ చేస్తాము అని నాకు డాక్టర్స్ చెప్పారంట. నిజంగా భగవంతుడికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ బేబీ గురించి నేను చాలాసార్లు ప్రే చేశాను. సో ఫైనల్గా బేబీ హెల్దీగా ఉంది. నెక్స్ట్ 3 kgs వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 months బేబీకి సర్జరీ బాగా జరుగుతుందని 100% నమ్మకం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు టీఏపీవీసీ ఇమీడియట్గా కానీ సర్జరీ రిక్వైర్మెంట్ ఉండింటే కదా బేబీ సర్వైవల్ చాలా కష్టంగా ఉండేది. చూసారా భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది. ఇమీడియట్గా ఆ సర్జరీ రిక్వైర్మెంట్ రానికుండా ఈవెన్ దో బేబీ లో బర్త్ వెయిట్ పుట్టినా కానీ బేబీ కొంచెం టైం ఇచ్చి బేబీ గ్రోత్ వచ్చిన తర్వాత సర్జరీ చేసుకునేదానికి ఆప్షన్ ఇచ్చాడు. సో వాళ్ళు 22 weeks అప్పుడు అట్లా ఉంది అనుకున్నప్పుడు చాలా బాధపడ్డారు. వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి, ఆ అమ్మాయి అయితేనేమి, వాళ్ళ హస్బెండ్ అయితేనేమి. 16 yearsకి ఇచ్చారు, భగవంతుడు ఎందుకు ఇట్లా చేశాడు అని చెప్పి. అదే భగవంతుడు ఇప్పుడు వాళ్ళకి బిడ్డని ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ సర్జరీకి ఆ టైం పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు అదే 3 kgs తర్వాత సర్జరీ సక్సెస్ రేట్ 90% చెప్తున్నారు. సో భగవంతుడి దయ వల్ల ఆ బేబీకి హెల్దీ లైఫ్ ఉండాలని మా సాయిరామ్ హాస్పిటల్ నుంచి మేము కోరుకుంటున్నాం.